అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ. నేటి మంచి మాటలో ఉపకారమే మానవుని స్వభావము అదేమిటో ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఒక గ్రామం సమీపంలో ఒక నది ప్రవహిస్తుంది. గ్రామస్తులందరూ ఆ నదిలో నిత్యము స్నానం చేస్తుండేవారు. ఒక రోజున ప్రాతకాలమున తీర్థయాత్ర చేస్తున్న ఒక సాధువు ఆ నదిలో స్నానం చేయటానికి వచ్చారు. ఆ సమయంలో గ్రామస్తులందరూ ఆ నదిలో స్నానం చేస్తున్నారు. ఆ సాధువు నీటిలో దిగగానే నదీ ప్రవాహంలో ఒక తేలు కొట్టుకుపోవడం చూశారు. వెంటనే ఆయన హృదయం కరిగి దాన్ని ఎట్లా అయినా కాపాడాలని తలిచి దాన్ని దోసిట్లో పట్టుకున్నారు. వెంటనే ఆ తేలు సాధువును కుట్టింది. ఆ బాధను తట్టుకోలేక సాధువు తేలును నీటిలో విడిచిపెట్టారు. నదీ ప్రవాహమున అది కొట్టుకుపోవటం చూసి సాధువు హృదయం కరిగి మళ్ళీ దాన్ని రక్షించాలని దాన్ని పట్టుకున్నారు. కానీ ఈసారి కూడా అది కుట్టడంతో దాన్ని నీటిలో వదిలివేశారు. మళ్ళీ మూడోసారి దాన్ని ఎట్లా అయినా కాపాడాలని సాధువు నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న తేలు వెంబడి పరిగెత్తారు. ఇది చూస్తున్న ప్రజలందరూ ఆ సాధువు యొక్క వింత చర్యలను చూసి అవహేళన చేశారు. ఓ సాధువుగారు, తేలు మీకు అపకారం చేసింది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఈ ప్రకారంగా అపకారం చేసినా ఆ ప్రాణిని మీరెలా అవస్థపడి కాపాడాలనుకున్నారు? మీ మతేమైనా భ్రమించిందా అని ఆ ప్రజలు సాధువుని ప్రశ్నించారు. ఆ సాధువు ఆ తేలును ఎట్లా అట్లా కాపాడి ఆ ప్రజలతో ఇట్లా అన్నారు. నాయనలారా, నా మతి ఏమీ చెడలేదు. ఆ తేలు నాకొక పాఠము బోధించింది. తేలు యొక్క నైజము అపకారం చేయటం, మానవుని యొక్క నైజము ఉపకారం చేయటం. తేలు తన స్వభావమగు అపకారము వదలలేదు. అలాగే మానవుడు తన స్వభావమును ఎలా వదులుతాడు? నైజ గుణమును వదలరాదని తేలు తన చర్య ద్వారా నాకు బోధించినది. కాబట్టి మానవులు తమ ప్రేమ స్వభావమును, తమ పరోపకార భావమును ఏ కాలమందు కూడా త్యజించకూడదు. పరప్రాణులందు దయ కలిగి ఉండటం, చేతనైనంత వరకు పరులకు ఉపకారం సహాయం చేయటం, దయాదాక్షిణ్యములను మానవ కోటికే కాక జంతు కోటికి కూడా విస్తరింపచేయటం మానవులు నేర్చుకోవాలి. ఇదే అనుష్ఠాన వేదాంతము. ఇదే వాస్తవ దేవతార్చన. ఇదే సర్వేశ్వరునకు పరమ ప్రీతికరమైన ధర్మము. ఈ ప్రకారంగా ఆ సాధువు అక్కడ చేరిన అశేష జనవాళ్ళకి తన చర్య ద్వారా చక్కని హితబోధని చేశారు. కాబట్టి ఈ కథ ద్వారా మనం ఏమి తెలుసుకోవాలి అంటే, మానవుని స్వభావము ఉపకారమే కానీ అపకారం కాదు. కాబట్టి చేతనైనంత వరకు పరప్రాణికి మానవుడు ఉపకారమే చెయ్యాలి. శ్రీమతే రామానుజాయ నమః.